హలో దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. మీరు ఎట్లున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ ఎందుకు, ఇక జర మన ఛానల్ని కూడా కొంచెం చూడండి అబ్బా. చూసి జర సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే జర ముందు వీడియోస్ కూడా చూడండి. ఫస్ట్ అయితే ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది, దీనివల్ల ఇంకా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, మీరు మంచోళ్ళు అబ్బా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇంకొక వెయిట్ లాస్ వీడియో అనమాట. సో 1 డేలో ఈ డైట్ చేస్తే ఎంత తగ్గొచ్చు అనేది వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, పదండి వెళ్ళిపోదాం వీడియోలో. ఇంకా ఫస్ట్ నేను స్టార్ట్ చేసి ఆ రోజు మార్నింగ్ చూసుకుంటే నా వెయిట్ వచ్చేసి 53.400 grams అట్లా అయితే ఉన్నది. 53.5 అనుకోండి ఆల్మోస్ట్. ఇంకా నెక్స్ట్ ఇంకా వెయిట్ అయితే చూసిరు కదా. నెక్స్ట్ నేను స్టార్ట్ అయితే ఇక్కడ వెయిట్ లాస్ పౌడర్ ఉంటుంది కదా, అదైతే ఒక స్పూన్ తీసుకున్నా. తీసుకొని ఇక గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా, అదైతే ఒక గ్లాస్ తీసుకున్నా మంచిగా. ఈ రెసిపీ మీకు కావాలంటే ఇది ఎట్లా ప్రిపేర్ చేసినో ఏందో ఇదంతా మీకు తెలియాలంటే మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది, ఫుల్ వీడియో, అది ఒకసారి చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది అనమాట. ఇంకా అది తీసుకున్న తర్వాతకి ఒక 15 minutes తర్వాతకి మంచిగా ఎక్సర్సైజెస్ అయితే చేసుకుంటున్నా అనమాట. ఇక్కడ నేను వచ్చేసి 45 to 50 minutes వరకు అయితే చేసిన. డేలో ఏదో ఒక టైంలో ఒక హాఫ్ అన్ అవర్ అన్న మనం ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటే బెస్ట్. మనకి బాడీ చాలా లైట్గా ఫీల్ అవుతుంటాం, ఇంకా మంచిగా స్లీప్ సైకిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను సింపుల్వే చిన్నవి అయితే ఎక్సర్సైజెస్ చేసిన. చిన్నవో పెద్దవో ఏదో ఒకటి చేస్తే, ఏం చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ కదా. ఏమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇట్లా చేసుకున్న తర్వాత ఎంతవరకు చేయగలిగితే అంతవరకు అయితే చేయండి. బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అంతవరకు చేయండి. ఒకవేళ మీకు ముందు రోజు స్లీప్ లేదు అట్లా అనుకుంటే ఎక్సర్సైజెస్ స్కిప్ చేయండి. అంటే బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అవి అయితే కొన్ని చేసిన అనమాట. నేనైతే ఇక ఇందులో మొత్తం అయితే యాడ్ చేయలేదు, అదంతా పెద్దగా పొడుగు అవుతుంది అని చెప్పేసి. ఇంకా అవి చేసుకున్న తర్వాతకి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఓన్లీ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నా. ఆ ఫ్రూట్స్ ఒకటి వచ్చేసి బనానా, ఇంకా మోసంబి, గదే బత్తాయికాయ ఉంటుంది కదా, గదైతే తీసుకున్నా అనమాట. మంచిగా అది ఇది కంప్లీట్గా తిన్నా. నెక్స్ట్ ఇంకా మధ్యలో అయితే వాటర్ తాగాలి. కావాలంటే మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, మధ్యలో తినొచ్చు. ఇంకా అవి కూడా హెవీగా తినొద్దు, ఏదో కొన్ని అయితే తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ లంచ్లోకి అయితే నేను ఇక్కడ ఇడ్లీ తీసుకుంటున్నాను అనమాట. ఇడ్లీ ఇంకా చట్నీ 2 పల్లి చట్నీ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను అనమాట. 4 ఇడ్లీస్ అయితే తిన్నా. 4 ఇడ్లీస్ ప్లస్ పల్లి చట్నీ ఇవైతే తీసుకున్నా. లంచ్ అయితే దీంతో కంప్లీట్ అయితే చేసిన అనమాట. అయితే నార్మల్ ఇడ్లీలే అనమాట, అంటే స్పెషల్గా రాగులు, కొర్రలు అట్లా మిల్లెట్స్ యూజ్ చేసి చేసింది ఏం కాదు. జస్ట్ మనం రవ్వతోటి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, గవ్వే ఇడ్లీ. ఇక నెక్స్ట్ ఈవినింగ్ అయితే 1 hour వరకు వాకింగ్ అయితే అట్లా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 1 hour వరకు అయితే వాకింగ్ చేసిన. నెక్స్ట్ ఇంకా డిన్నర్ వచ్చేసి ఎర్లీగా చేయాలి, 7 లోపు కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. నేనైతే 6:30 లోపలే తినేసిన. ఇంకా డిన్నర్కి వచ్చేసి దోశలు అయితే తీసుకున్నా. దోశల్లోకి అయితే బెండకాయ ఫ్రై ఉన్ను పల్లి చట్నీ 2 కలిపి అయితే తీసుకున్నా. ఇంకా పడుకునే ముందు హాట్ వాటర్ అయితే తాగిన. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నా వెయిట్ అయితే 1 kg వరకు తగ్గింది ఆల్మోస్ట్. కూడా ఇంతే తగ్గుతుందని చెప్పలేము, ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతుంది. మీరు ఇంకెక్కువ తగ్గొచ్చు, తక్కువ కూడా తగ్గొచ్చు, మన మెటబాలిజంని బట్టి ఉందన్నమాట. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ వెయిట్, మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసి కదా, ఇదన్నమాట వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.